Hi friends, welcome to Ammo English YouTube channel. Please like, share, comment and subscribe on our channel. ఈరోజు మనం కొన్ని థ్యాంక్ఫుల్నెస్ గ్రాటిట్యూడ్ ఎలా తెలపాలి అండ్ కొన్ని పొలైట్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ మనము సపోజ్ ఎవరికైనా మీరు చిన్న హెల్ప్ చేశారనుకోండి, వాళ్ళు మీతో థ్యాంక్ యూ అంటారు. కానీ ఇంగ్లీష్లో అంతటితో మాట కంప్లీట్ అవ్వదు. థ్యాంక్స్ అన్న మాట వినేసి ఊరుకుండిపోతే మీకు మేనర్స్ తెలియవని అనుకుంటారు. దానికి రిప్లై మీరు ఏమి ఇవ్వాలంటే ఇట్స్ ఆల్ రైట్, అంటే దానికి ఏముందిలేండి అనేది తెలుగులో అంటాం కదా, దానికి ఇట్స్ ఆల్ రైట్ అనాలి. ఆర్ నో మెన్షన్ అనొచ్చు, లేకపోతే ఇట్స్ ఫైన్, ఆర్ ఎల్స్ మీరు మై ప్లెజర్ అనొచ్చు, అండ్ లేకపోతే వెల్కమ్ అని కూడా అనొచ్చు. అంటే ఇక్కడ ఎవరైనా మిమ్మల్ని ఏదైనా వస్తువు అడిగినప్పుడు మీరు ఊరికే టేక్ ఇట్ అని అనకుండా విత్ గ్రేట్ ప్లెజర్ అనాలి. అంటే ఇది నా సంతోషం అని ఎక్స్ప్రెస్ చేయడం అన్నమాట. అంటే ఏదైనా తీసుకోమని చెప్పడానికి విత్ గ్రేట్ ప్లెజర్ అనొచ్చు. అలాగే సపోజ్ మీరు ఎవరైనా కలుసుకుంటారని చెప్పి కలుసుకోలేకపోయారనుకోండి, ఐఎమ్ సారీ ఐ కుడ్ నాట్ మేక్ ఇట్ దట్ డే అని చెప్పొచ్చు. సపోజ్ టైంకి రాలేకపోతే ఐఎమ్ సారీ ఐ కుడ్ నాట్ మేక్ ఇట్ ఇన్ టైమ్ అని చెప్పొచ్చు. సపోజ్ ఎవరైనా పనిని మనం డిస్టర్బ్ చేసినప్పుడు సారీ టు హ్యావ్ డిస్టర్బ్డ్ యూ అనాలి. సారీ టు హ్యావ్ డిస్టర్బ్డ్ యూ అనొచ్చు అనమాట. సపోజ్ ఎవరైనా గట్టిగా మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళకి కన్విన్సింగ్గా ప్లీజింగ్గా చెప్పడానికి విల్ యూ మైండ్ కీపింగ్ ఏ లో టోన్ ప్లీజ్ అనవచ్చు. అంటే దయించి కొంచెం నెమ్మదిగా మాట్లాడతారా అని అర్థం. విల్ యూ మైండ్ కీపింగ్ ఏ లో టోన్ ప్లీజ్. సపోజ్ ఎవరికైనా మీరు నన్ను కూర్చొనిస్తారా అని అడగాలనుకోండి, విల్ యూ ప్లీజ్ లెట్ మీ సిట్ అనవచ్చు. సపోజ్ ఎవరైనా ఏదైనా అడిగితే ఇట్స్ ఆల్ యువర్స్ అనొచ్చు. అలాగే సపోజ్ ఏదైనా ఎక్స్క్యూజెస్ ఉన్నాయనుకోండి, క్షమించడానికి డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో. ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్క్యూజ్, అంటే ఇది మామూలు అర్థంలో వాడచ్చు. ఇంకోటి ఫర్గ్యూ అని కూడా ఉంది. ఫర్గ్యూ అంటే తప్పును చేయటం, మనస్ఫూర్తిగా క్షమించడం అన్నమాట. తప్పు చేయటం మానవ నైజం అండ్ క్షమించడం దేవుని గుణం. ఇది జనరల్గా టు ఎర్ ఈజ్ హ్యూమన్, టు ఫర్గివ్ ఈజ్ డివైన్ అంటారు కదా, అది. పార్డన్ అంటే అపరాధికి విధించిన దండనను తొలగించడం అన్నమాట. సపోజ్ ఒక దోషి తన అపరాధానికి దండను తగ్గించుకునేందుకు జడ్జితో అంటారు కదా, దాన్ని ఐ బెగ్ యువర్ పార్డన్ అంటారు. లేకపోతే ఏదైనా ఫోన్లో మీరు మాట్లాడుతున్నప్పుడు సరిగా మాట వినపడకపోతే అప్పుడు ఐ బెగ్ యువర్ పార్డన్ అని కూడా అనొచ్చు. అలాగే ప్లీజ్ రిపీట్ ఇట్ అని కూడా అనొచ్చు. ఐ బెగ్ యువర్ పార్డన్ ఆర్ ఎల్స్ ప్లీజ్ రిపీట్ ఇట్ అని కూడా అనొచ్చు. ఏదైనా చేసిన తప్పును ఒప్పుకోవడానికి అపాలజైజ్ అనే వర్డ్ని కూడా యూజ్ చేయొచ్చు. అపాలజైజ్. విల్ యూ ప్లీజ్ స్పీక్ స్లోలీ, అంటే కొంచెం నెమ్మదిగా మాట్లాడతారా అంటే విల్ యూ ప్లీజ్ స్పీక్ స్లోలీ అని అడగవచ్చు. ఆర్ ఎల్స్ మీకేం కావాలి అన్నప్పుడు మీరు అనేదానికి ఇంగ్లీష్లో ప్లూరల్ ఫామ్ అంటూ ఏం లేదు, ఓన్లీ యూ అని యూజ్ చేస్తాం. వాట్ డూ యూ వాంట్? గ్రీన్ లీఫీ వెజిటబుల్ నేమ్ షోన్ ఇన్ దిస్ వీడియో. Tell me in the comments below and share with your friends. Thank you for watching.